మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరితో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి ఈ టెంపుల్ వచ్చి శ్రీరంగం. మన విష్ణు భక్తులకి మన తిరుపతిలాగే ఈ టెంపుల్ కూడా విష్ణు భక్తులకి చాలా పుణ్యమైన క్షేత్రం. ఇక్కడ స్వామి రంగనాథ స్వామి కింద, అమ్మవారు తయారుదేవి కింద ఉంటారు. గుడి ప్రాంగణం వచ్చి 7 ప్రాకారాలు ఉంటాయి. బయట కనిపించేవి ఒక 3 ప్రాకారాలు, 4 కనిపిస్తాయి, కనుమ లోపల ఉంటాయి. కానీ బయట కనిపించే ప్రాకారాలు ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్కరు నివసించినట్టు అదే మొత్తం ఇల్లు ఉంటాయి. అంతని లోపలే అన్ని హౌసెస్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా లోపలే ఉంటాయి అన్నమాట. అప్పుడు అలా నిర్మించారు. ఈ గుడి చుట్టూ అంతా కూడా ఎక్కువ బ్రాహ్మిన్సే ఉంటారు, అగ్రహారంలాగా. లోపల చూసారా అంతా ఇసుక. మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినా సరే లోపలంతా కూడా ఇసుకే కనిపిస్తుంది. ఇలా ఇసుకుండి సేమ్ గుడి కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. కానీ అంత గుడిని చూడనివ్వరు ఎక్కువ. అక్కడ ఎంత చూసినా ఇంత ఫ్రీనెస్ ఉండదు. ఇక్కడ మొబైల్ కూడా అలౌ చేస్తారు. ఇక్కడ చూడండి శిల్ప సంపద ఎంత బాగుందో. శిల్పులు ఎలా చెక్కారో, ఎన్ని రకాలుగా చెక్కారో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇందులో. మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఈ శిల్పాల ద్వారాగా చూడవచ్చు. చిత్రకారులు ఎలా చెక్కారనేది. కానీ చూసి దాంట్లో ఏంటని తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది క్లుప్తంగా. చరిత్ర, అవతారాలు, దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు అందరినీ కూడా శిల్పులుగానే చెక్కారు. ఎక్కువ మన దేవతలు, దేవుళ్ళు ఉంటారు, వాళ్ళ చరిత్ర. ఇక్కడ చూడండి రాముల వారు, ఆంజనేయ స్వామి. రాముల వారు ఏదో చెప్తున్నారు, ఆంజనేయ స్వామి మాట్లాడకుండా వింటున్నారు. అలాగే ఇక్కడ చూడండి గరుత్మంతుడు విష్ణుమూర్తిని తీసుకుని వెళ్తున్నాడు. అలాగే ఇక్కడ గుర్రం మీద ప్రతిదీ కూడా ఒక చరిత్ర. అలాగే దానికి తగ్గట్టుగా భగవంతుడు ఇలా ఉంటాడు అని స్వయంగా మనం ఎలాగే చూడలేం, విగ్రహ రూపంలోనే చూడాలి. కాబట్టి శిల్పాలు మటుకు చాలా బాగున్నాయి, చాలా సుందరంగా. ఎంతసేపు చూసినా తనుతారు. ఎందుకంటే శిల్పాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూసే కొలది ఒక్కొక్క స్తంభం మీద ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాల మీద అన్ని రకాల శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. మనం చూసేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే భక్తులే కాదు, పూజారులే కాదు, మునులే కాదు, ఎవరినైనా సరే ఇక్కడ కొన్ని శిల్పాలుగానే చెక్కి ఉంచేవారు వాళ్ళ చరిత్రలను బట్టి. చాలా స్తంభాలు ఉంటాయి. టెంపుల్ అంతా కూడా ఈ శిల్పాలే చాలా బాగుంటాయి. చిన్ని కృష్ణుడు, చిన్ని ఆంజనేయ స్వామి, అలాగే విగ్రహాలన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఎటువంటి ఇది లేకుండా. మాకు ఈ వీడియో తీయడానికి నిజంగా అలా తీసుకుంటూ వెళ్తున్నాను అలాగా. కానీ ఒక రోజంతా చూడాల్సి వస్తుంది ఆ టెంపుల్ చూడాలనుకుంటే. కానీ మనం అంత టైం తీసుకోం కదా. వేరే గుడికి వెళ్ళాలి. అక్కడే పక్కన ఇంకా కొన్ని జంబుకేశ్వరం, అక్కడ జలలింగం అది ఉంది, శ్రీకృష్ణుల వారు. అలా అక్కడి నుంచే వేరే టెంపుల్స్కి వెళ్ళాలని లోపలికి వెళ్ళి టకటకమని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి టెంపుల్కి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కంపల్సరీ తెలుసుకోవాలి. కానీ అక్కడ అంతా ఎక్కువ మనకి తమిళ్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు.
తెలుగు వాళ్ళు ఒకవేళ తెలుగు వచ్చినా అరుదుగా ఉంటారు కొంతమంది తెలుగు తెలుసుకోవాలంటే. అలా కొద్ది దూరం ఈ శిల్పాలన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తే ఎదుర ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో మన అదే ప్రాచీన కాలపు వాడిన వస్తువులు, అక్కడ ఉండే ఏనుగు దంతాలు, ఇంకా చాలా ఉంటాయి అక్కడ అన్నీ కూడా స్వామివారికి సంబంధించినవి. ప్రాచీన కాలంలో ఎలా ఉపయోగించారు, రాత్రులు ఇవి అన్నీ చాలా వస్తువులు ఉంటాయి అక్కడ అన్నీ కూడా మనం చూడాలి. కానీ అక్కడ 10 రూపాయలు టికెట్ తీసుకుంటారు, అన్నీ చూపిస్తారు మ్యూజియంలో. అన్నీ కూడా ఈ ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుడు దండం పెట్టుకున్నామా వెళ్ళిపోయామా అన్న టైపే ఉంటారు. కానీ అలా కాకుండా ఆ గుడిలో విశిష్టత ఏంటి, అక్కడ గుడికి సంబంధించినవి ఏమున్నాయి, మన హిందూ ధర్మానికి సంబంధించి, అలాగే అక్కడ ఇంకా ప్రాచీన కాలంలో ఉపయోగించిన వస్తువులు కానీ అవన్నీ మనం కంపల్సరీ చూడాలి. అంటే టైం ఉంటే కొంతమంది అంటారు టైం ఎక్కడుంది, మనం వేరే టెంపుల్కి వెళ్ళాలి, లేదంటే తొందరగా వెళ్ళిపోవాలి, స్వామి దర్శనం చేసుకున్నామో లేదా అనుకుంటారే తప్ప అంత చూడాలి, అంత పర్టికులర్గా ఇది చెయ్యాలి అని అనుకోదు. కానీ చూడాలి. హిందూ ధర్మం చాలా గొప్పది. పూర్వీకులు ప్రతిదీ కూడా మనకి క్లుప్తంగా ప్రతిదీ కూడా శిల్ప రూపంలో చెక్కి పెట్టారు. అలాగే ఎన్నో గ్రంథాలు, ఎన్నో తాళపత్ర గ్రంథాలు, అలాగే గ్రంథాలు ఎన్నో మనకి ఉన్నాయి. మనకి తెలుసుకోవాలి కంపల్సరీ. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా టెంపుల్ స్ట్రక్చర్. మా వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తున్నారు గుళ్ళంతా కూడా. తొందరగా నడండి నేను పెద్దవాళ్ళు ముందుకు రండి అని అంటున్నారు. మేమేమో ఈ శిల్పాలు చూసుకుంటూ, ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండానే ఎంత బాగా చెక్కారు, ఎంత కష్టపడి ఉంటారో, మనకి ముందు తరాల వాళ్ళకి ఇవన్నీ చూపించాలి. ప్రాచీన సాంప్రదాయాన్ని చూపించాలి. చూడండి ఇదే మ్యూజియము. ఇందాక చెప్పాను కదా మ్యూజియం ఎదురుందని చెప్పి, కానీ వాళ్ళు తీయకూడదు అన్నారు. నేను సీక్రెట్గా కొంచెం తీసాను అంతే, అంతా తీయలేదు. ఏనుగు దంతాలు ఒరిజినల్గా ఏనుగు దంతాలతో తయారు చేసిన అక్కడ అన్ని విగ్రహాలు, ప్రాచీన గ్రంథాలు, చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ. అన్నీ తీయడానికి అవ్వలేదు, ఏనుగు దంతాలు అవి తీసాను అంతే. కొన్ని వాళ్ళు తీయకూడదమ్మా ఇవన్నీ కూడా అని అన్నారు. అక్కడ పూర్వకాలం వాడిన రాజులు వాడిన వస్తువులు, కత్తులు, ఆడముకులు ఇవన్నీ చాలా వరకు ఉంచారు. శ్రీరంగం టెంపుల్ అయితే చాలా పెద్దది, చిన్నది కాదు, చాలా పెద్దది అన్నమాట. బావి చూసారా, గిలక బావి. అందరూ డబ్బులు వేస్తున్నారు. చుట్టూ కూడా ఆ బావి కూడా చుట్టూ మంచి కళా నైపుణ్యత ఉంది అంతా కూడా. ఇదంతా స్వామివారి లోపల టెంపుల్కి వెళ్ళేది. అంటే లోపల తీయనివ్వరు కదా, కొద్ది వరకు నా ప్రయత్నం నేను చేశాను తీయడానికి. పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద గోడలు చూడండి, ఆ స్తంభాలు చూడండి ఎంత బాగా చెక్కారో. ఇన్ని నిజంగా అవి ఇంకా సజీవంగా ఉన్నాయి ప్రతిదీ కూడా అక్కడ అని అనిపించింది ఒకసారిగా. అక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి, మనుషులు ఇంకా నుంచుని ఉన్నారా, అలాగే నుంచుని ఉన్నారా, మన వంక చూస్తున్నట్టు అనిపించేది. కొన్ని శిల్పాలు అయితే చాలా అద్భుతం. మనుషులు అలా చూస్తారు. రంగనాథ స్వామి లోపల చూడడానికి కెమెరా అలౌ లేదు, బయట మట్టుకే మనకి. ఇదంతా మండపం. ఇది అమ్మవారి దగ్గరికి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా అమ్మవారు ఉంటుంది, తాయారు అమ్మవారు. ఇక్కడ స్వామివారికి 3 భార్యలట.
మరి ఇంతవరకు తెలియదు. కానీ స్వామివారి లోపల గుడ్డి చేప, కుంటి గుర్రం ఉంటుందంట. కంపల్సరీ మీరు ఎవరైనా సరే కంపల్సరీ చూసి రండి. ఎందుకంటే మనం వచ్చామని భగవంతుడి కంపల్సరీ కలియుగంలో అదే మన గురించి చెప్పడానికి, ఈ టెంపుల్కి వచ్చామని చెప్పడానికి అవి సాక్షులుగా ఉంటాయంట. మేము బయటకు వచ్చేసిన తర్వాత చెప్పారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి మాకు ఇంకా టైం లేదనేసారు. మండపం ఇది, ఇక్కడ కళ్యాణం అది చేస్తూ ఉంటారంట. ఇది కళ్యాణ మండపం అని చెప్పారు. స్వామివారు చూపించాను కదా, స్వామివారికి 3 భార్యలట అక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామికి. ఇది తాయారు అమ్మవారు టెంపుల్. అక్కడే అమ్మవారు ఆండవాళ్ళ అమ్మవారు కూడా ఉంటారు. అద్దాల మండపం ఉంటుంది ఆ లోపల. ఆండాల అమ్మవారు లోపల అమ్మవారు, తాయారు అమ్మవారు చాలా బాగుంటారు అమ్మవారు. ఈ ఈ పక్కనే మన ఆండవాళ్ళ అమ్మవారు కూడా, ఇంకా కొంతమంది అక్కడ ఆళ్వార్లు అందరూ ఉంటారు. ఈ వృక్షం ఉంది కదా, ఈ వృక్షానికేమో అందరూ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల అవి కట్టుకుంటున్నారు. లోపలే ఉంటుంది. చాలామంది బయట స్వామిని చూసి లోపల కబాబు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమ్మవారిని కూడా కంపల్సరీ చూడాలి. లోపల ఇంకా టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 4 వైపులు 4 గోపురాలు ఉంటాయి. ఇదేమో కోనేరు అనమాట. ఈ కోనేరులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. ఒక్కొక్క చేప ఎన్ని కేజీలు ఉంటుందో తెలియదు, కానీ ఆ వైట్ చేప చూసారా, చాలా పెద్దది ఉంది ఆ చేప అయితే. సో ఎన్ని చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు చాలా ఉన్నాయి ఇందులో. అవి మనం చూస్తున్నామని చెప్పి అలా కొద్ది ముందుకు వచ్చాయి. వచ్చినట్టు వచ్చి కనిపించినట్టు కనిపించి మళ్ళీ ఆ పక్కకి వెళ్ళిపోయింది. అప్పటికే మాకు కంగారు పెట్టేస్తున్నారు. ఏంటంటే ఊటీ వెళ్దాం అనుకున్నాం కదా, ఊటీ ముందు మీకు వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూడండి, ఇక్కడ స్వామి చూడండి ఎలాగా ఉన్నారు. అందరూ కూడా అలా నుంచుని చూస్తున్నట్టు. నేను ముందు మీకు వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టాలి. అందులో వాళ్ళు కొంతమంది కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి నిజంగా మనుషులు అలా నుంచొని చూస్తున్నారా, ఆ స్తంభాన్ని పట్టుకుని ఉన్నారా, మనకు చూస్తున్నారా అనిపిస్తున్నట్టు ఉంటుంది. అక్కడ కొన్ని శిల్పాలు అంత బాగా చెక్కారు. ప్రతి శిల్పం కూడా మనం టచ్ చేస్తే ఒక మనిషిని మనం ముట్టుకున్నావా అనిపించినట్టు ఉంటాయి అక్కడంతా కూడా. ఇక్కడ ఈ ప్రతి స్తంభం ఎన్ని స్తంభాలు ఉన్నాయో తెలియదు లోపల. ఈ లోపల ఇంకా వెళ్ళే కొద్ది లోపలంతా కూడా ఈ రకరకాల విగ్రహాలు, రకరకాల స్తంభాలు అక్కడ చూడడానికి కనిపించేది. స్వామివారి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది ముందు స్వామివారి దగ్గరికి వెళ్ళాం కదా, ఇది ఈ పక్కనే ఉంటుంది అమ్మవారు. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మేము. కానీ ఎంత తిరిగినా ఏ పక్క వెళ్తున్నావు ఏ పక్క నుంచి వస్తున్నావో తెలియట్లేదు. ఒక్కోసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అక్కడికి వస్తున్నాం, అక్కడికి వచ్చి మళ్ళీ చూస్తున్నాం అనమాట. తులసికోటను కూడా ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. పసుపులు కట్ట వేసేస్తారనుకో, మన జనాలు ఉంటారు కదా. ఇప్పుడు తలవృక్షం అనుకుంటాను ఇప్పటి నుంచో ఉంది. లోపల అఖండ దీపం చూడండి అలా నిత్యం వెలుగుతుంటుంది. అంటే ఇది మన కప్ప స్తంభంలాగే ఇక్కడ ఈ స్తంభాన్ని అమ్మవారి కింద కొలుస్తారట. ఆ స్తంభానికి చీరలు అవి కట్టి పూజలు అవి చేస్తారంట. ఇది స్వామివారు ఎదురుగా మండపం అన్నమాట. ఇది ఈ స్తంభం చూసారు కదా, ఇవన్నీ కూడా గోపురాలు, మండపాలు. ప్రాంగణం ఎంత తిరిగినా తిరుగుతూనే ఉన్నాం. లోపలంతా కూడా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అలాగా ఎన్ని శిల్పాలు. మంచి కెమెరా ఉంటే వీడియో ఇంకా బాగా చేయొచ్చు. నాదేదో చిన్న ఫోను, అలాగే దాన్ని తీయాలి, నలుగురికి చూపించాలి. మనం చూసిందే కాదు నలుగురు కూడా చూడాలని నా ఆతృత.
ఇవంతా కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్రాంగణం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవన్నీ ఈయన శిల్పులు ఆ రోజుల్లో టెక్నాలజీ వేరు. తప్పకుండా ఇది